నమస్కారం. మీరు చూస్తోంది బిజ్జాంధ్ర. తిరుమల శ్రీవారి లడ్డు. కోట్లాది మంది భక్తులకు ఇది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, విశ్వాసానికి ప్రతీక. అయితే గత ఏడాది లడ్డూ నాణ్యతపై వచ్చిన వివాదం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి నాణ్యతపై ఆరోపణలు రావటంతో భక్తుల్లో కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డూ నాణ్యతను శాస్త్రీయంగా పరీక్షించేందుకు తిరుమలలో 25 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్కు భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ FSSAI ఆర్థిక సహాయం అందించగా, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB అత్యాధునిక పరికరాలను అందించింది. ఇకపై లడ్డూ మాత్రమే కాదు, లడ్డూ తయారీలో ఉపయోగించే 60కి పైగా ముడి పదార్థాలు కూడా తప్పనిసరిగా పరీక్షల తర్వాతే వంటశాలకు చేరతాయి. ఈ ప్రయోగశాలలో సాధారణ పరీక్షలు మాత్రమే కాదు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈనోస్ ద్వారా ఆహారం చెడిపోయిందా లేదా తెలుసుకుంటారు. ఈటంగ్ ద్వారా రుచి ప్రమాణాలను విశ్లేషిస్తారు. గ్యాస్ క్రోమాటోగ్రఫీ, హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ, మాస్ స్పెక్ట్రోమెట్రీ వంటి ఆధునిక పరికరాల ద్వారా కల్తీ, పురుగుమందుల అవశేషాలు, హెవీ మెటల్స్, యాంటీబయోటిక్స్ ఉన్నాయా లేదా గుర్తిస్తారు. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యత, కొవ్వు శాతం, పోషక విలువలను కూడా ప్రత్యేకంగా పరీక్షిస్తారు. ఈ ప్రయోగశాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఫుడ్ సేఫ్టీ నిపుణులను టీటీడీ నియమిస్తోంది. మైసూర్లోని CSIR, CFTRI శాస్త్రవేత్తలు కూడా సాంకేతిక సహకారం అందిస్తున్నారు. టీటీడీ అధికారుల ప్రకారం ఈ కఠినమైన నాణ్యత నియంత్రణ చర్యలతో భక్తుల విశ్వాసం మళ్లీ బలపడింది. 2025 నుంచి 26 వరకు ఆర్థిక సంవత్సరంలో దాదాపు 13.95 కోట్ల శ్రీవారి లడ్డూలు విక్రయించగా 567 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించింది. లడ్డూ నాణ్యతపై మరోసారి ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ప్రతి బ్యాచ్ను శాస్త్రీయంగా పరీక్షించి మాత్రమే భక్తులకు అందించాలన్నదే టీటీడీ లక్ష్యంగా చెప్తోంది. ఇలాంటి వ్యాపార, ఆర్థిక, పాలసీ మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విశ్వసనీయ వార్తల కోసం బిజ్జాంధ్ర యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.